వెల్కమ్ టు టాప్ డబల్ 9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. హిందూపురం కోర్టులో బాంబు ఫిట్ చేశామంటూ చెన్నై నుండి LTTE అనే ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ పోస్ట్ చేసిన అజ్ఞాత వ్యక్తి మెయిల్ చూస్తున్న కోర్టు సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. బాంబు ఉందన్న సమాచారంతో బయటకు పరుగులు తీసిన న్యాయవాదులు, సిబ్బంది. బాంబు ఉందా లేదా అన్న కోణంలో కోర్టు ఆవరణమంతా పరిశీలిస్తున్న పోలీస్ సిబ్బంది. నేను హిందూపురంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం 8:14 అనంతపురం పీడీజీ గారు, అంటే మా అనంతపురం జిల్లా హిందూపురము సత్యసాయి జిల్లా అలాగే అనంతపురం జిల్లా యొక్క జిల్లా జడ్జి ఆయనకు ఒక మెయిల్ వచ్చింది. ఈరోజు 11:55 అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని కోర్టులకు పేల్చేస్తామని చెప్పి తమిళనాడు సంబంధించిన LTTE సంస్థ నుంచి RDX పెట్టినాము, కోర్టు ఛంబర్లో పేలుతాయని చెప్పి మెసేజ్ రావడం వల్ల మాకు వెంటనే అనంతపురం పీడీజీ గారి యొక్క ఏఓ గారు హిందూపురం ఏఓ గారికి ఆ మెయిల్ ఫార్వర్డ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు చూపించి సహకరించాలని చెప్పినారు. వెంటనే హిందూపురంలో ఉన్న క్లర్కులు, లాయర్లు, కక్షిదారులంతా మేము కూడా వెంటనే బయటకు వచ్చినాము. ఇప్పుడే 1 టౌన్ పోలీసు వాళ్ళు కూడా వచ్చి అంతా సెర్చ్ చేస్తున్నారు. ఈ LTTE సంస్థ ఇంతకు ముందు కూడా మన భావి ప్రధాని రాజీవ్ గాంధీ గారిని చంపిన దాంట్లో హస్తం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న లాయర్లు, కక్షిదారులు, క్లర్కులు అందరూ కూడా చాలా భయభ్రాంతి జరుగుతూ ఉంది. బాంబు స్క్వాడ్ కోసం మేమందరూ వెయిట్ చేస్తూ ఉన్నాం.